కోట్ల రూపాయల భూముల లావాదేవీలు జరుగుతున్నాయి. ఒక్కొక్క డాక్యుమెంట్కు 1 2 కోట్లు ఈ రోజు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కడుతున్నారు. కానీ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి పోతే కూర్చోనికే కూర్చుంటుందా ఒకసారి ఆలోచన చేయండి. గంటల కొద్దీ నిలబడితే కూర్చోవడానికి కుర్చీ ఉండదు. వయసు మీద పడ్డ వాళ్ళు బాత్రూమ్కి వెళ్దామంటే అక్కడ బాత్రూమ్ ఉండదు. ఆకలై ఛాయ్నో బిస్కెట్టో తినాలంటే అక్కడ క్యాంటీన్ ఉండదు. ఎక్కడనో శ్మశానానికి పోయినట్టు లేకపోతే ఎడారిలో మనకు ఏ దిక్కులేని దగ్గరకు పోయినట్టు ఉంటుంది సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్. నేను అడిగిన రెవెన్యూ మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారిని, శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం నీకు రిజిస్ట్రేషన్ నుంచి 15-16 వేల కోట్ల రూపాయల ఆదాయాన్ని ఇస్తున్నారు. మరి ఇన్ని వేల కోట్ల రూపాయల ఆదాయం ఇచ్చే వాళ్ళు వస్తే కూర్చోవడానికి కుర్చీ లేదు, తాగడానికి ఛాయ్ లేదు, ఎక్కడ చూసినా నిలబడడానికి కూడా స్థలం లేని పరిస్థితి ఉన్నది. ఇది మంచిదా? కస్టమర్ ఈజ్ అవర్ గాడ్ అన్నారు. మరి అట్లాంటి వాళ్లను మీరు ఇట్లా నిలబడితే మంచిదా అని అడిగిన. అందుకే ఆయన ఆలోచన చేసిండు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉంటే వాటిని 12 క్లస్టర్స్ గా బ్రహ్మాండంగా ఏసీ గదులతోని ఎక్కడికి వెళ్ళినా 5 స్టార్ హోటల్కి వెళ్తే ఎలాంటి వసతులు ఉంటాయో ఈ రోజు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చే వాళ్లకు అలాంటి వసతులతోని ఇవాళ ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులను డిజైన్ చేసి ఈ రోజు ఆ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించుకున్నాం.